సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. విద్యార్థులకు అవసరమైన వసతులతో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డులు పంపిణీ చేశారు. IIIT బాసరలో సీటు పొందిన అక్షితకు ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డిపిఓ నారాయణరావు ఇతర అధికారులు నాయకులతో కలిసి మొక్కలు నాటారు. మా సోదరిమణి ఐఐటిలో ఏం పేరు అక్షిత లెక్క 10/10 వచ్చే విధంగా చదువు చెప్పడానికి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామస్తులు వాడుకోండి. గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారే పర్సనల్ గా విద్యాశాఖ మంత్రిగా ఈ 5 సంవత్సరాలు తీసుకొని ఒక పాఠశాలను ఒక దేవాలయంగా తీర్చిదిద్ది ఇక్కడ అవసరం ఉన్న ప్రతి పనిని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ పేరెంట్స్, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యత తీసుకొని మన పిల్లలను వరంగల్, హైదరాబాద్ గురుకులాలకు కాకుండా గొర్లవేడు పాఠశాలలో చేర్పియండి. ఇక్కడ IIT కాకుండా IAS, IPS లెక్క, డాక్టర్ లెక్క, ఇంజనీర్ లెక్క తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులని ప్రభుత్వం ఈ సందర్భంగా DOకు చెప్తాం. ఇది పాఠశాల ఎవరికైనా చెప్తాం. ఇక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదని కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అమెరికా నుంచి రాగానే ఒక విద్యాశాఖ విద్య మీద కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నేను చెప్పేటువంటి మాటలు ఒక నెల రోజుల్లో అమలు కాబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను.